శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, శనివారం దినం. ఈరోజు పంచాంగ సూర్యోదయం నుంచి లెక్కించిన తర్వాత నక్షత్రం అశ్విని నక్షత్రం. మొట్టమొదట 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని. అలాగే రాసుల్లో 12 రాసుల్లో మొట్టమొదట 0 స్థాయిలో నుంచి మొదలవ్వడం ఈ మేషరాశి నుంచే. అందువల్ల ఈరోజు తులారాశి వారికి 7వ స్థానంలో చంద్రుడు రావడం చాలా గొప్ప స్థానం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఒక కార్యక్రమం పైన వెళ్తుంటాము. మంచి శుభకార్యం అంటే మనసులో తేజస్వంతంగా కొన్ని కార్యక్రమాలకు దగ్గరగా వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఇబ్బందులు కలిగించి వెనుతిరిగిన రోజులు మీరే చూస్తుంటారు. అలాగే వెళ్ళేటప్పుడే ఏదో ఒక అడగడం ఇబ్బందులు కలిగిస్తుంటారు. కానీ ఈరోజు అలాంటిదన్నీ ఏమీ ఇబ్బందులు ఉండదు. మీరు చేయాల్సిన కార్యక్రమాలు, మాట్లాడాల్సిన వాళ్ళతో కానీ, ప్రేమ విషయంలో కానీ, అలాగే వృత్తిపరమైన విషయాల్లో కానీ ఈరోజు సంప్రదింపులు చాలా మంచిది. అలాగే మీరు ఏదైనా గృహానికి తీసుకోవాలి, చాలా రోజులు నా కళ నెరవేర్చుకోవాలి అనుకుంటే ఈరోజు మొదలెట్టడం జరుగుతుంది. ఆ గృహానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మీరు పొందుపరుచుకోవచ్చు. ఎప్పుడైనా చంద్రుడు శుక్రుడు కలిస్తే చాలా బలంగా ఉంటుంది, మనసు వేగవంతంగా ఉంటుంది. గెట్ టుగెదర్ ప్రోగ్రాం కానీ, కోరుకున్న వస్తువులు కొనుక్కోవడంలో కానీ ఎక్కడ రాజీపోలేని సంతోషాన్ని ఇచ్చే రోజుగా ఈరోజు పరిగణలో తీసుకోవాలి. చాలా సంతోషంగా ఉంటాం. ఆత్మీయులతో మాట్లాడడం, చిన్ననాటి స్నేహితులతో మాట్లాడడం, ప్రేమించిన వాళ్ళతో గంటల తరబడి మాట్లాడడం, చాలా బలంగా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ చంద్రుడు మేషరాశికి వచ్చినప్పుడల్లా చాలా వేగవంతంగా ఉంటారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు, చాలా సున్నితంగా మాట్లాడడం, సున్నితంగా ఉండడం, చాలా ఎవరైనా ఇబ్బందులు కలిగించినా దాన్ని మలుచుకొని పోవడానికి ప్రయత్నించడం, అలాంటిదన్నీ కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అలాంటిదన్నీ ఏం జరగదు. ఎక్కడైనా కానీ, ఏ పోరాటమైనా కానీ, గవర్నమెంట్తో సంబంధించిన విషయాల్లో కూడా మనం గట్టిగా పోరాడి మనం విజయం సాధించుకునే శక్తిని ఇస్తుంది ఈరోజు దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా. అందువల్ల మనం ప్రత్యేకంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని ముక్కడం, శుక్రుడి యొక్క బలం ద్వారా చాలా చాకచక్యంగా శుభ కార్యక్రమాలు అంటే చిరకాలంగా చాలా రోజులుగా వివాహ విషయాల్లో ఆలస్యం, ఆటంకాలు, ఇబ్బందులు, దోషం ఉన్న జాతకాలు కూడా ఈరోజు ఈ రాశికి, ఈ నక్షత్రానికి చాలా బలం వచ్చినట్లు గమనించాలి. అందువల్ల మనం ఎవరన్నైనా ఈ వివాహ పొంతనాలు చేసుకోవడం, త్వరగా బాంధవ్యాన్ని ఒకటి చేసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా శక్తివంతమైన స్థానాల్లో మీరు చేరబోతున్నారు. వ్యాపార రంగంలో కూడా చాలా ఉన్నత స్థానమైన వ్యాపార స్థానంలో మీ యొక్క ఆలోచనల ద్వారా, మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో మీరు కష్టపడుతున్న విషయాల ద్వారా మీరు ఉన్నత స్థాయికి రావడం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు తులారాశికి డబ్బులు పరమైన విషయాల్లో 85% చాలా బలంగా ఉంది. త్వరగా మీకు డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తుంది. ఒకటి, మీరు అప్పు అడిగిన చోట అయినా డబ్బులు ఇస్తారు, బ్యాంకు ద్వారా అయినా డబ్బులు వస్తుంది, లేదా మీకు ఎప్పుడైనా మీరు స్థిరాస్తు విషయాల్లో కానీ, లేదా ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ కానీ కూడా అంటే సర్క్యులేషన్ అనేది ప్రారంభమైంది తులారాశికి డబ్బుల విషయాల్లో. అందువల్ల చాలా బలంగా ఉండబోతున్నాయి. మీరు పొదుపు చేసుకోవాలి. ఆర్థిక నష్టాలు లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో వర్షం వస్తుందా? ఆ ఎండకు మాడి మసైపోతున్నాం మనం. అలాంటిదే డబ్బుల విషయాల్లో కూడా
మనకు బాగా ఫ్లోడ్గా బాగా డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులని పొదుపు చేసుకోవడం, జాగ్రత్త పడడం ఇలాంటిది చేసుకోవాలి. మళ్ళీ లేనప్పుడు దాంట్లో నుంచి మనం తీసుకొని వాడుకునేటట్లు ఉండాలి. అది యొక్క గోచార ఫలితాలలో ఎప్పుడూ ఒకేసారి అన్ని విషయాలు జరగవు. అందువల్ల సమయంలో ఇప్పుడున్న శుక్రుడి యొక్క బలం, భాగ్యస్థానంలో గురువు యొక్క బలం, అలాగే చాలా వరకు అంటే అంగారకుడు యొక్క సింహరాశిలో ఉండడం వల్ల బలంగా ఉన్నాయి. మొట్టమొదట డబ్బుల్ని స్థిరాస్తుల పైన పెట్టడం, ఆభరణాలు కొనుక్కోవడం, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకోవడం, ఇటదంతా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా, మార్పులు కనబడుతుంది. ఇది సంవత్సరంలో ఈ మిథున రాశిలో రావాలి అంటే 1-2 రోజుల్లో గురువు మార్పు ఉండదు. సంవత్సరానికి ఒక రాశి. అలాగే తులారాశికి భాగ్యానికి రావడానికి 11 సంవత్సరాలు పట్టింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఆ భాగ్యస్థానం అంటే బలం, మళ్ళా దశమ స్థానం, లాభస్థానం బాగుంటుంది. ఈ 3 సంవత్సరాలు అత్యంత శక్తివంతుడుగా ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బలంగా ఉంటుంది. కళాకారులకి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బలంగా ఉంటారు. వృత్తిపరమైన విషయాల్లో ఎవరైనా కానీ మెరుగైన స్థానానికి రావడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ఉద్యోగస్తులకి చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉండండి. ఎవరు ఏమన్నా మీరు మలుచుకొని పోవడానికి ప్రయత్నించండి. మీ అధికారులు మీకు సహకారం అందిస్తారు. విద్యార్థులకి పూర్తిగా సంపూర్ణ బలం కలిగిన రోజు ఈరోజు. వాళ్ళ నిర్ణయాలు సుప్రీం అవుతుంది. వాళ్ళ నిర్ణయాల ద్వారా వాళ్ళకి సరస్వతీదేవి అనుకూలంగా ఉన్నది. అందువల్ల విద్యలో మీ అడుగులు మీ విజయాన్ని ఆశీర్వాదం చేసుకోవచ్చు. అలాగే స్త్రీలు ప్రత్యేకంగా చాలా రోజులుగా చాలా ప్రత్యేకమైన విషయాల్లో ఆలోచనల్లో ఉన్న మీ అభిరుచులు ఫలించబోతాయి. మీ కుటుంబాల్లో వివాహాలు జరుగుతాయి. మీకు ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందబోతారు. కుటుంబం అంతా సంతోషకరమైన అడుగుల్లో ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధనతో పూజించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపార రంగంలో మిత్రులని కానీ స్నేహితులైనా కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి గోచార రీతిగా అన్ని గ్రహాలు సంపూర్ణంగా ఉన్నది. ఈరోజు విజయం వైపు ప్రయాణం చేస్తుంది.